అందరికీ నమస్కారం. ఇట్లు మీ సైకాలజీ ఫ్యాకల్టీ తమ్మినేని రవికుమార్. మనకి డిఎస్సి జూన్ మాసం 2025 జరిగింది. ఆ డిఎస్సికి సంబంధించి ప్రశ్నల విశ్లేషణను ఒకసారి అవగాహన చేసుకుందాం. ఇది నెక్స్ట్ డిఎస్సి రాసే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్ డిఎస్సి రాబోతుంది కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి హెచ్జిటికి సంబంధించి మనకు 16 బిట్లు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మొదటి ప్రశ్న చూద్దాం. మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనునవి దీన్ని సూచిస్తుంది అన్నారు. ఓకేనా? మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనునవి దీన్ని సూచిస్తుంది అంటున్నారు. శారీరక వికాసమా, మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా, సాంఘిక వికాసం అని మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం బాగా చూడండి. ఒక మిత్రుని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అంటే ఇతరులతో ఎన్నుకోవడం కానీ సమాజంతో సన్నిహితం కానీ మిళితం కానీ చేయడం అంతా కూడా సాంఘిక వికాసం అంట. వెరీ 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 ఇంపార్టెంట్. సాంఘిక వికాసం అంటే సోషల్ డెవలప్మెంట్ అంట. సాంఘిక వికాసము వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంఘిక వికాసం అనేది కుటుంబం నుండి, సమాజం నుండి, పాఠశాల నుండి, క్రీడల ద్వారా అభివృద్ధి చెందే అత్యంత ముఖ్యమైన కార్యక్రమమే సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి గ్యారెట్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే ఇంపార్టెంట్ డెఫినేషన్ అది. ఒక వ్యక్తి బయాలజికల్ మ్యాన్ నుండి సోషల్ మ్యాన్గా మారడమే, సాంఘిక వికాసంగా అభివర్ణించిన వ్యక్తి గ్యారెట్. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. గ్యారెట్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం సాంఘిక వికాసము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ మనకి బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని అడిగారు. స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎక్కువ తెలంగాణ టెట్టులో కానీ ఆంధ్రప్రదేశ్ టెట్టులో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ అడుగుతున్న బిట్ ఇది. వేరే ఛాన్స్ అడిగిన బిట్ ఇది. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాడు. అంటే బోధనా విషయం అంటే కంటెంట్ కన్నా టీచింగ్ మెథడాలజీకి హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నాడు. కంటెంట్ కన్నా చెప్పే విధానమే చాలా ముఖ్యమని చెప్తున్న విధానం వ్యక్తి ఎవరు అడుగుతున్నారు? బ్రూనర్స్, థార్న్డైక్, ఫ్రీమన్, ఫ్రాయిడ్. మనకి 4 శాస్త్రజ్ఞులు ఇచ్చారు. దీనికి సరైన సమాధానం ఎస్, కరెక్ట్, బ్రూనర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతమే డిస్కవరీ లెర్నింగ్ థియరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతమైన, శిక్షణ అభ్యసన సిద్ధాంతమైన మనకి బ్రూనర్స్. అతని యొక్క సిద్ధాంతకర్త ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత కూడా బ్రూనర్సే. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. ఇక్కడ చెప్తాను ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనకి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బోధనా వ్యూహాల గురించి, బోధనా పద్ధతుల గురించి, బోధనోపకరణాల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి పుస్తకమే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ పుస్తకం అది, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇతనే బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన వ్యక్తే బ్రూనర్స్. ప్రత్యక్ష నమూనాలు అంటే మోడల్ ఆఫ్ పర్సెప్షన్స్, ప్రత్యక్ష నమూనాల గురించి ప్రతిపాదించిన శాస్త్రవేత్త కూడా మనకి
నెక్స్ట్ థార్న్డైక్, యత్నదోష అభ్యసన సిద్ధాంతకర్త ఇతను. ఓకేనా, ఇది అభ్యసన సిద్ధాంతాలు వస్తారు. ఇతను ఫ్రీమన్, ఇది పెరుగుదల వికాసం వచ్చే పర్సన్. ఫ్రీమన్ అంటే ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లాస్ట్ టైం టెట్, ఏపీ టెట్లో సంబంధించి డిసెంబర్లో జరిగిన ఎగ్జామినేషన్ కూడా ఇతని గురించి అడిగారు, ఫ్రీమన్ గురించి. ఇతను ఒక అనువంశికవాది, ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజ్ఞ గురించి ప్రస్తావించిన వ్యక్తి. ఈ రెండు సంబంధించి లింక్ చూశాడు ఇతను. లాస్ట్ టైం బిట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అనువంశిత గురించి, ప్రజ్ఞ గురించి, అంటే మీ వాటి మధ్య ఏ విధమైన రిలేషన్ సంబంధించి ఒక అన్నతమ్ముల మీద ప్రయోగాలు చేశాడు, వారి దాయాదుల మీద ప్రయోగం చేసిన వ్యక్తి ఫ్రీమన్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది ఫ్రీమన్ది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ ద సైకో అనలిటికలిజం అంటాం. మనోవిశ్లేషణవాదానికి పితామహుడుగా మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ని ప్రతిపాదిస్తాం. ఇది మనకి మూర్తిమత్వ చాప్టర్లు వచ్చే అత్యంత కీలకమైన పర్సన్ ఫ్రాయిడ్. ఓకే స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం అయితే బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి హై ప్రయారిటీ ఇవ్వండి, కంటెంట్ కంటే మెథడాలజీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎవరైతే లక్ష్య శిఖరం మీద అడుగు పెడతారో అప్పుడే నిజమైన పండగ అనే భావాన్ని విద్యార్థులు కలిగించండి అని చెప్పిన వ్యక్తి కూడా మనకి బ్రూనర్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఎస్, చూడండి మూడో క్వశ్చన్. పిల్లలు అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషాగ్రహణ పరికరం ద్వారా బోధన నేర్చుకుంటారు అని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అడిగారు. ఇది పెరుగుదల వికాసంలో, భాషా వికాసంలో వస్తుంది క్వశ్చన్. ఓకే, పిల్లల అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం ద్వారా భాష నేర్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వైగార్స్కి ఇచ్చాడు, ఆల్బర్ట్ బండూరా ఇచ్చాడు, చామ్స్కీ ఇచ్చాడు, జెర్షిల్డ్ ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చామ్స్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చామ్స్కీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని ఎప్పుడైతే వర్డ్ పడిందో అతను చామ్స్కీనే. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనే పదం పడిందా, అది చామ్స్కీనే. యూనివర్సల్ లాంగ్వేజ్ అని పడిందా, ఖచ్చితంగా చామ్స్కీనే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇతడు లాంగ్వేజ్ అక్విజిషన్, బోధన యంత్రం అంటే బోధను అంటే భాషను అర్జించగలే యంత్రము, అది మన మెదడు. ఇది జంటిగలగానే వచ్చి ఉంటుంది కానీ సమాజం ద్వారా ఏర్పడింది కాదు అని చెప్పిన వ్యక్తే చామ్స్కీ. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ లింగ్విస్టిక్ అంటాం ఇతన్ని. ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ లింగ్విస్ట్ అనే బిరుదు కూడా చామ్స్కీనే ఉంది. అయితే ఇతని సిద్ధాంతం అనేది కాలం చెల్లిపోయిన సిద్ధాంతం అని చాలామంది ఇతన్ని విమర్శిస్తారు. కాలం చెల్లిపోయిన ఒక సిద్ధాంతం అండి మీది అని ఎక్కువ విమర్శకు గురైన సిద్ధాంతమే మన నామ్ చామ్స్కీ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సరైన సమాధానం వచ్చి చామ్స్కీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే వైగార్స్కీ అని ఒక పర్సన్ ఇచ్చాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను లేకుండా ఎప్పుడు బిట్ ఉండదు. వైగార్స్కీ భాషా వికాసం అనేది సాంఘిక ప్రతిచరణ ఫలితంగా భాషా వికాసం జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి వైగార్స్కీ. అంటే ఇతను జెంటికల్ అంటాడు, లేదు కాదు కదా, ఇది సమాజం ఏర్పడుతుందని చెప్తాడు. వైగార్స్కీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ హాల్లో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో ఎంకేఓ అని పదం కనపడినా,
జెడ్పీడి అనే పదం కనపడినా, స్కాఫోల్డింగ్ అనే పదం కనపడినా, సంఘం అనే పదం కనపడినా, సాంఘిక సాంస్కృతిక అనే పదం కనపడినా, ఇది నిమ్న స్థాయి ప్రాకరణ, ఉన్నత స్థాయి ప్రాకరాలు, ఇలాంటి పదాలు ఎక్కడ కనపడినా బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నత స్థాయి ప్రాకరాలు వర్డ్ కనపడినా, నిమ్న స్థాయి ప్రాకరాల పదం కనపడినా, ఎంకేవ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ లేక మోస్ట్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది అబ్రివేషన్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నా, సంఘం అనబడినా, స్కాఫోల్డింగ్ పదం అన్నా, సాంఘిక సాంస్కృతిక అనబడినా, నిర్మాణాత్మక అభ్యసనం అన్నా కూడా మనకి వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ వైగాట్స్కీనే స్టూడెంట్స్. ఓకేనా, వైగాట్స్కీనే. నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యాసం వస్తుంది స్టూడెంట్స్, ఇది చెప్తాను. ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ జెర్షిల్డ్, ఇతను ఎక్కడ వస్తాడు? పెరుగుదల వికాసంలో వస్తాడు. మన పెరుగుదల వికాసంలో వస్తున్న ఒక పర్సన్. సైకాలజీ ఆఫ్ అడాలసెన్స్ అనే పుస్తక రచయిత కూడా జెర్షిల్డే. ఇతను ఒక వ్యక్తులకు సంబంధించి 4 భాగాలు డివైడ్ చేశాడు. ఇన్ఫాన్సీ స్టేజ్ అని, ఎర్లీ చైల్డ్హుడ్ అని, తర్వాత లేట్ అంటే ఉత్తర బాల్యదశ అని, కౌమార దశ, 4 భాగాలుగా డివైడ్ చేశాడు అంతే. ఇతను సైకాలజీ ఆఫ్ అడాలసెన్స్ అని డివైడ్ చేశాడు. ఇతను ఎర్లీ చైల్డ్హుడ్ అని, లేట్ అడాలసెన్స్ అని, మన అలా జస్ట్ 4 భాగాలుగా డివైడ్ చేశాడు. జెర్షిల్డ్ ఇది పెరుగుదల వికాసంలో వస్తాడు. ఇతను మైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మైండ్ పుస్తకం, సైకాలజీ ఆఫ్ ద అడాలసెన్స్, పుస్తక రచయిత అని ఎప్పుడన్నా అడగచ్చు జెర్షిల్డ్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ తీసుకుంటే ఒకవేళ అనుకరణ ద్వారా కాకుండా అనే పదం లేదు అనుకోండి, అనుకరణ ద్వారా పదం లేకుండా, గ్రహణ పరికరణ పదం లేకుండా, అనుకరణ ద్వారా కాకుండా సంఘం ద్వారా పదం అడిగింది అనుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్లో సంఘం ద్వారా పడింది అనుకుంటే దానికి సరైన సమాధానం ఏమవుతుందంటే అప్పుడు వైగాట్స్కీ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అనుకరణ ద్వారా కాకుండా సంఘం ద్వారా పడితే వైగాట్స్కీ అవుతుంది. అనుకరణ ద్వారా కాకుండా అని పదం కాకుండా అనుకరణ నుండే ఇది కాకుండా తీసేసినాం, అనుకరణ ద్వారానే జరుగుతుంది అని చెప్తే ఆల్బర్ట్ బండూరా కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ద్వారా కాకుండా కొట్టేసినాం, కాకుండా అని కొట్టేసినాం, వద్దు. అనుకరణ ద్వారా జరుగుతుందండి అని చెప్తే ఆల్బర్ట్ బండూరానే. ఓకేనా, అది జెర్షిల్డ్. ఓకేనా, ఇలా మనకి దీనికి సరైన సమాధానం చామ్స్కీ స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇతివృత్త గ్రాహక నికషకు సంబంధించి సరైన జవాబును గుర్తించినట్టున్నాడు. ఇది థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది సంబంధించి సరైన జవాబును గుర్తించబడిగాడండి స్టూడెంట్స్. దీన్ని ముర్రే అండ్ మోర్గన్ రూపొందించారు. మొత్తం కార్డుల సంఖ్య 31. దీనిని బాలులకు, యువతకు ఉపయోగిస్తారు. ప్రయోజ్యుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాలి. ఇది క్వశ్చన్, కొద్దిగా సబ్జెక్ట్ అనాలిసిస్ ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ థిమాటిక్ అప్పర్ సంబంధించి సరైన సమాధానం గుర్తించమంటే దీన్ని ముర్రే అండ్ మోర్గన్ రూపొందించారు. కరెక్టే, దీన్ని ప్రతిపాదించింది ముర్రే అండ్ మోర్గన్సే. కరెక్ట్, సమాధానం కరెక్ట్. అంటే ఏ కరెక్ట్, ఏ అనేది కరెక్టే. అంటే ఏ అంటే ఇది ఉండదు, ఏ కరెక్టే. దీంట్లో మొత్తం కార్డు సంఖ్య 30, అంటే 30+1 కార్డ్స్ ఉంటాయి. 30 అనేటివి కార్డ్స్ ఉంటాయి, +1 అనేది ఒక ఎంటీ కార్డ్, అంటే 30+1 కార్డ్స్ ఉంటాయి. కరెక్టే. నెక్స్ట్, దీన్ని బాలుకు, యువతకు ఉపయోగిస్తారు. జనరల్గా థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది బాలుకు ఉపయోగించదు, యువతకు మాత్రం ఉపయోగిస్తారు. అవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కార్డ్స్. దాంతోపాటు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాలి
ఇది లేదు. అసంపూర్ణ వాక్యాలు చేయండి. ఒక పిక్చర్ ఇస్తారు, ఆ పిక్చర్ సంబంధించి విషయ అవగాహన చేసుకోవాలి. దీనికి సరైన సమాధానం మనకి సిడి అనేది కరెక్ట్ సమాధానం. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. ఎక్కడొస్తుంది? మూర్తిమత్వం సంబంధించి మనకు అసెస్మెంట్ చేసేటప్పుడు వచ్చే పరీక్షనే అది మనకి థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. మరొక ముఖ్యమైన అంశం అంటే థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది మనల్ని సాధనా ప్రేరణకు సంబంధించి అసెస్మెంట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను ఉపయోగిస్తాం. అయితే ఇది పెద్దవాళ్ళకు మాత్రమే ఉపయోగిస్తాం, చిన్నపిల్లలకి ఉపయోగించము. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థెమా అంటే కథ, థెమా అంటే కథ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అని. 30+1 కార్స్ వస్తాయండి. ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష. ఓకే స్టూడెంట్స్, ఇది దీనికి సరైన సమాధానం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది దీనిలో గల 5 ఉపపరీక్షలో ఒకటి. చాలా ఇంపార్టెంట్ ఇది. కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష ఇది ప్రజ్ఞా పరీక్షలో వచ్చే విధానం. ఒకసారి ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి క్లాస్ చెప్తానండి. ప్రజ్ఞా పరీక్ష ఒకసారి క్లాస్ అయిన తర్వాత నా క్లాస్ ఒకసారి వినండి, ఓకేనా? తమ్మిన రవికుమార్ ఒకసారి క్లాస్ వినండి. ప్రజ్ఞా పరీక్షను ఈజీగా ఐడెంటిఫై చేస్తాను, ఓకేనా? అది ఒకసారి క్లాస్ చెప్తాను. ఇది ఒకసారి చూడండి క్వశ్చన్. కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది దీంట్లో గల 5 ఉపపరీక్షలు ఒకటి అంటున్నారు. జనరల్గా మనకి ఆర్మీ బీటా పరీక్షని, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్షని, బాడియా ప్రజ్ఞా పరీక్షని, స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన అని మనకి ఇచ్చాడు. దీనికి మనకి సరైన సమాధానం వచ్చి బాటియా ప్రజ్ఞా పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాటియా ప్రజ్ఞా పరీక్ష. బాటియా ప్రజ్ఞా పరీక్షలో 5 ఉపపరీక్షలు ఉంటాయండి. ఆ 5లో వన్ ఆఫ్ ద టెస్టే కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష అంట. మనకి కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష వస్తుంది, ఓకేనా? అలెగ్జాండర్ పాసీ టెస్ట్ నోట్ వస్తుంది, పిట్నర్ పాటర్సన్ ప్రజ్ఞా పరీక్ష నోట్ వస్తుంది, పర్డు పెగ్బోర్డ్ పరీక్ష అంటాం. దీన్నే అంటే డిజైన్ చేసే పరీక్ష అంటాం. అంటే ఒక పిక్చర్స్ని డిజైన్ చేసి సమైక్యం చేయాల. తర్వాత మెమొరీ టెస్ట్ అంటాం. మెమొరీ టెస్ట్. ఈ 5 ఎగ్జామ్స్ దీంట్లో ఉంటాయండి. కోహ్బ్లాక్ డిజైన్ పరీక్షని మన బాటియా పరీక్షలో వన్ ఆఫ్ ద పార్ట్. అలెగ్జాండర్ పాసీ వన్ ఆఫ్ ద ఎగ్జామే. తర్వాత పిట్నర్ పాటర్సన్ ఇది కూడా వన్ ఆఫ్ ద దాని కింద వచ్చిన విధానమే. తర్వాత మన డిజైన్ సంబంధించి అంటే పిక్చర్ డిజైన్ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా దాంట్లో ఉన్న భాగమే. తర్వాత మెమొరీ రీకాల్ సంబంధించిన పరీక్ష కూడా దీంట్లో ఉన్న పరీక్ష. ఇవన్నీ కూడా బాటియా ప్రజ్ఞా పరీక్షలో వచ్చే విధానం. వెరీ 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 ఒక కీవర్డ్ చెప్తానండి. బాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది మనకి ప్రజ్ఞా పరీక్షలు మొత్తం ఓవరాల్గా 1000 దాకా ఉన్నాయి. అయితే బాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది సాంస్కృతిక ఒక సహిత పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంస్కృతిక సహిత పరీక్ష. మిగతా 999 అన్నీ కూడా సాంస్కృతిక రహిత పరీక్షలే. మన తెలుగు అకాడమీలో కొన్ని ఇచ్చారు, ఓకే. అయితే 999 ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా సాంస్కృతిక రహితమే. అంటే ఆ ఎగ్జామ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే బాటియా ప్రజ్ఞా పరీక్ష మాత్రమే భారతీయుల యొక్క సంస్కృతి విధానం ప్రకారం, కట్టుబార ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక ప్రజ్ఞా పరీక్ష. బాటియా ప్రజ్ఞా పరీక్ష ఇది భారతీయుల కోసం మాత్రమే స్పెసిఫిక్గా తయారు చేసిన ఒక క్వశ్చన్ పేపర్. అందుకోసం సాంస్కృతిక సహిత ప్రజ్ఞా పరీక్ష అంట. ఇది ఒక అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఇది ఒక వ్యక్తిగత పరీక్ష.
ఇది ఒక నిష్పాదన పరీక్ష, ఇది ఒక వేగ పరీక్ష, ఇది సాంస్కృతిక సహిత పరీక్ష, ఇది బాడ్య ప్రజ్ఞా పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది ఛాన్సాలు అడిగారు. తర్వాత ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్టైన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష, స్టాన్ఫర్డ్ వినయ ప్రజ్ఞా పరీక్షల గురించి ఒకసారి ప్రజ్ఞా పరీక్ష సంబంధించి ఒకసారి చెప్తాను. ఎగ్జామినేషన్ హాల్లో ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. తమ్మినేని రవికుమార్ సార్ సైకాల్ సంబంధించి ప్రజ్ఞా పరీక్షలు ఒకసారి వినండి, ఈజీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, సామాన్య సంభావ్యత వక్రరేఖకి సంబంధించి సరైన ప్రవచనం గుర్తించని చెప్పాడు. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్, అది జనరల్గా మనకి స్టాటిస్టిక్స్ వస్తుంది. ఇది గతంలో అయితే స్టాటిస్టిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ లేవు, దాన్ని యాడింగ్ చేశారు. ఇప్పుడు డిఎస్ అంతా కూడా మొత్తం ఏపీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ తెలంగాణలో కానీ మనకి స్టాటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ పడతాయి, కంపల్సరీగా వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ వర్గానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించంటున్నాను. ఇది చూడండి, దీని వైషమ్యం 263కి సమానం అంటున్నాడు. ఇది 6 ప్రామాణిక విచలనాలకు సమానం అంటున్నాడు. ఇది గ్యాసియన్ వక్రం అని కూడా దీన్ని అంటాం. ఓకే, ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది అంటున్నాడు. దీంట్లో కరెక్ట్ ఏదంటున్నాడు మెయిన్. అయితే దీని వైషమ్యం నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అంటాం. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్, ఇది గంట ఆకారంలో ఉన్న ఒక కర్వ్. ఛాన్సల్ ఎగ్జామినేషన్ అడిగారు, గంట ఆకారంలో ఉన్న ఒక కర్వ్ నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అంటాం. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అంటాం. దీని వైషమ్యం ఎప్పుడు కూడా 263 కాదు, దాని వైషమ్యం ఎప్పుడు 0 ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 0. కాబట్టి ఇది కాదు. ఇంకా దీని 6 ప్రామాణిక విచలనాలు సమానం, కరెక్టే. ఎందుకంటే ఇక్కడ 0 ఉంటుంది, +1 +2 +3 -1 -2 -3 ఉంటుంది. వెరీ గుడ్, సరిపోతుంది, ఇది కరెక్ట్. దీని గ్యాసియన్ వక్రరేఖ అని అంటారు. ఎందుకంటే గ్యాసియన్ వక్రరేఖ అంటే కనిపెట్టింది అతనే కాబట్టి, కనిపెట్టింది గ్యాసియనే, కనుక్కున్న వ్యక్తి కాబట్టి గ్యాసియన్ వక్రరేఖ పెట్టారు. నెక్స్ట్ ఇది సౌష్ఠవాకారం ఉంటుంది, ఇది కరెక్టే. మొత్తం ఓవరాల్గా BCD కరెక్ట్. ఏడుంది BCD కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీన్, మీడియాన్, మోడ్ 3 సమానంగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీన్, మీడియాన్, మోడ్ సమానంగా ఉన్న ఒక సౌష్ఠవాకారంలో కూడా వక్రరేఖ. ఎప్పుడు కూడా వైషమ్యం 0 వస్తుంది. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్. జనరల్గా దీనికి సంబంధించి మనకి ఎక్కడ వస్తుంది, టర్మ్ సంబంధించి మీకు ప్రజ్ఞకు సంబంధించి ఒక డివిజన్ చేస్తారు. ఆ డివిజన్ చేసేటప్పుడు ప్రజ్ఞావంతులు ఎక్కడ ఉంటారు అంటే అల్ప ప్రజ్ఞావంతులు, బుద్ధిహీనులు, ఉన్నత ప్రజ్ఞావంతులకు సంబంధించి ఇట్లా కర్వ్ వస్తుంది. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ప్రకారమే రూపొందించే టర్మ్ అని, అది మీకు ప్రజ్ఞ దాంట్లో వస్తుంది. స్టూడెంట్స్ వైయక్తిక భేదాలోనే ప్రజ్ఞా చాప్టర్లో వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తన చెందే దశ. జీన్ పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచన జీవిగా పరివర్తన చెందే దశ ఏది అంటున్నాడు. దీనికి చూడండి, ఇంద్రియచాల దశ అని, పూర్వ ప్రచాల దశ అని, మూర్త ప్రచాల దశ అని, అమూర్త ప్రచాల దశ ఇచ్చాడు. అంటే మొత్తం 4 దశలు కూడా క్లారిటీకి ఇచ్చేసాడు, 4 ఇచ్చేసాడు, నీటికి ఇచ్చేసాడు. ఉండేది 4 దశలు కాబట్టి 4 ఇచ్చేసాడు. అయితే దీనికి మనకి సరైన సమాధానం ఇంద్రియ చాల దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు. ఓకే డియర్ స్టూడెంట్స్, జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అతని ప్రతిపాదించిన సిద్ధాంతమే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీనినే వైట్ బాక్స్ థియరీ అని కూడా అంటాం. ఓకేనా?
మనకి అన్వేషణ సిద్ధాంతం అని కూడా దీన్నే అంటాం. అన్వేషణ సిద్ధాంతం వర్డ్ కనుక కూడా ఇదే జీన్ పియాజే సిద్ధాంతమే. ఓకేనా? దీనికి సరైన సమయం ఇంద్రియ చాలక దశ అంట. అంటే ఒక శిశువు ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా, అంటే మీ మామూలు వ్యక్తి ఆలోచించి విశ్లేషించి మాట్లాడే విధానం సంబంధించి ఏర్పడే ఒక స్థాయి గల దశ అని చెప్పేదే ఇంద్రియ చాలక దశ. ఈ దశలో ఎక్కువగా వస్తు స్థిరత్వ భావన ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. వస్తు స్థిరత్వ భావన. తన కంటి ముందు వస్తువు కనిపించకపోయినప్పటికీ అది ఎక్కడో చోట స్థిరంగా ఉంటుంది అని చెప్పిన దశ ఏదంటే ఇంద్రియ చాలక దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. దాని అనుగుణంగానే వచ్చిందే శిశు ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా కన్వర్ట్ అవుతారు అని చెప్పే దశనే ఈ యొక్క ఇంద్రియ చాలక దశ అంట. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ అంటాం. దీంట్లోనే మళ్ళీ పూర్వ భావనోత్పత్తి దశ ఉంటుంది, అంతర్బుద్ధ దశ ఉంటుంది. ఇది రెండో స్టేజ్. మూర్త ప్రచాలక దశ అంటాం. దీంట్లో కూడా కొన్ని దశలకు సంబంధించి కన్జర్వేషన్ సంబంధించి కొన్ని విధాలే. అమూర్త ప్రచాల దశ ఇది వ్యక్తికి సంబంధించి 12 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ 16 సంవత్సరాలు ఎందుకు మెన్షన్ చేశాయంటే ఒక పిల్లలకి సంబంధించి ప్రజ్ఞ అనేది 16 సంవత్సరాలకి ఆగిపోతుంది అని అసెస్మెంట్ చేసిన వ్యక్తే జీన్ పియాజే. అందుకోసం 16 పెట్టాడు. లేదు ప్రజ్ఞ అనేది 18 సంవత్సరాలు కాకుండా చెప్పిన వ్యక్తి వైగార్స్కి. లేదు 21 సంవత్సరాలకు ఆగిపోతుంది చెప్పిన వ్యక్తి హర్లాక్. అందుకోసం ఇది సిద్ధాంతంలో మనకి 16 అనేది మెన్షన్గా ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? అది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. పుస్తక రచయిత ఎవరన్నాడు? ఇది దాదాపు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్ అది. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత వెరీ వెరీ ఇంపార్టెంట్. వైగార్స్కినా, జమ్మీరా, విక్టర్ ఫ్రాంకిలా, హిల్గార్డ్ అనే క్వశ్చన్ అడిగాడు. దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విక్టర్ ఫ్రాంకిల్. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఫ్రెండ్ ఇతను. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఫ్రెండ్ ఇతను. ఆస్ట్రియా దేశస్థుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఆస్ట్రియా దేశస్థుడే. తన ఒక ఖైదీగా ఉన్నప్పుడు అంటే తన అనుభవించిన బాధలకు సంబంధించి ఒక విధానంగా రూపొందించిన పుస్తకం అది. హైయెస్ట్ పిచ్లో అమ్ముడైన పుస్తకం అదే, మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అని. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, ఇది నేను చెప్తున్న విధానం ఏమంటే, ఈ పుస్తకం మెయిన్ థీమ్ ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి ఆనందం కోసం జీవించకూడదు, ప్రతి వ్యక్తి డబ్బు కోసం జీవించకూడదు, ప్రతి వ్యక్తి సుఖం కోసం జీవించకూడదు. తను ఎందుకు పుట్టాన విషయం అర్థం చేసుకొని వ్యక్తి జీవించాలి అని చెప్పిన అత్యంత కీలకమైన పుస్తకమే అది. ఆ వ్యక్తే విక్టర్ ఫ్రాంకిల్. వ్యక్తి యొక్క పుట్టుకను అన్వేషించాలి, వాడు ఎందుకోసం బతుకుతున్న విషయం తెలుసుకోవాలి అని చెప్పిందే ఇతను విక్టర్ ఫ్రాంకిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్న బిట్ అది. ఓకేనా? ఇంకా మిగతా అసలు హిల్గార్డ్ గురించి మీకు తెలుసు. ఎవరు చెప్పండి? హిల్గార్డ్ గురించి అసలు మర్చిపోకూడదు మీరు. అసలు హిల్గార్డ్ అనేది ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి. అభ్యసనం అంటే అనుభవము, శిక్షణ, శాస్త్రీయ అనుకరణ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చే దాదాపు శాశ్వత మార్పునే అభ్యసనంగా చెప్పిన వ్యక్తి హిల్గార్డే. థియరీస్ ఆఫ్ లెర్నింగ్ పుస్తక రచయిత హిల్గార్డే. వస్తుంది మీకు అభ్యాస చాప్టర్లు వస్తుంది దాని గురించి. ఓకేనా? జిమ్మర్, ఓకే. వైగార్స్కి గురించి మీకు చెప్పాను. ఎంకేఓ జెడ్పీడి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా వైగార్స్కినే. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ ధనాత్మక అభ్యసన వాతావరణ లక్షణం కానిది. నా రాంగ్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది అంటున్నాడు. రన్నింగ్ బోర్డు ఉపయోగించడం కరెక్టే. పిల్లల్లో పేరుతో పిలవడం కరెక్టే. ఏరా పోరా అని పిలవకూడదు, కరెక్టే. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కరెక్టే, అది టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపాధ్యాయుడు మాత్రం బోధనా సామగ్రిని ఉపయోగించాలి, ఇది కాదు. ఉపాధ్యాయుడు ప్లస్ స్టూడెంట్స్ ఇద్దరు కలిసి రూపొందించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఇది ఒకటే రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? అంటే భావాత్మక అభ్యాసవాదక లక్షణం కానిది ఇదే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది రాంగ్ ఆన్సర్ ప్రకారం ఇది కరెక్ట్ స్టూడెంట్స్. ఓకేనా?
ఇది మామూలుగా జనరల్గా చేయొచ్చు అవేర్నెస్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే భయపడే ఒక విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి గణితం పట్ల ఇష్టం పెరిగింది, దీనిలో మార్పుకు గురైన అంశం మీద అంటున్నాడు. ఇక్కడ సృజనాత్మకతన, సహజ సామర్థ్యమా, ప్రజ్ఞన, వైఖరిని క్వశ్చన్ అడిగాడు. దీనికి సరైన సమాధానం వచ్చి చూడండి, ఆలోచించండి స్టూడెంట్స్. దీనికి సరైన సమాధానం వచ్చి వైఖరి, యాటిట్యూడ్. వైఖరి అంటాం. యాప్టిట్యూడ్స్ సహజ సామర్థ్యాలు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఓకేనా. ఇక్కడ సృజనాత్మకత అంటాం. ఎప్పుడైనా సరే ప్రశ్నలో నావల్టీ, న్యాచురాలిటీ అనే పదం పడింది అనుకోండి, నావల్టీ, న్యాచురాలిటీ, కొత్తదనం అనే పదాలు ఎప్పుడైతే కనపడతాయో, విభిన్నమైన ఆలోచన ఎప్పుడైతే పదం కనపడుతుందో అది ఖచ్చితంగా సృజనాత్మకత కరెక్ట్ అది. ఓకేనా. సహజ సామర్థ్యం ఎలా గుర్తించాలంటే ప్రత్యేకమైనది, భవిష్యత్తు గురించి తెలియజేయడం, ప్రాగుక్తీకరించడం అనే పదాలు ఎప్పుడైతే కనపడతాయో ప్రశ్నలో అది సహజ సామర్థ్యాలే. సర్దుబాట్లు ఎప్పుడైతే కనపడతాయో ఎక్కువ ప్రజ్ఞకు సంబంధించిన కాన్సెప్ట్స్. ఇక్కడ మెయిన్ వచ్చి భాగం అంటే మెయిన్ ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు కూడా స్వతసిద్ధాలే. స్వతసిద్ధ అంటే జెంటికల్గా ఏర్పడతాయి, సంఘం ద్వారా, సమాజం ద్వారా కొద్ది డెవలప్మెంట్ చేయొచ్చు బాగా. సృజనాత్మకత కానీ, సహజ సామర్థ్యాలు కానీ, ప్రజ్ఞ కానీ. ఇది వైఖరి అనేది స్వతసిద్ధం కాదు, సాంఘిక ప్రతిచర్యల ఫలితంగా ఏర్పడేది వైఖరులు. స్టూడెంట్స్, ఇక్కడ ఒక వ్యక్తిలో ఉన్న సాధారణ మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటాం. ఒక వ్యక్తిలో ఉన్న సాధారణ మానసిక సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటే, ఒక వ్యక్తిలో ఉన్న ప్రత్యేకమైన మానసిక సామర్థ్యాన్ని సహజ సామర్థ్యాలు అంటే, ఒక వ్యక్తిలోని విభిన్నమైన ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు, ఊహాత్మక ఆలోచనల్ని సృజనాత్మకత అంటాం. ఈ మూడు స్వతసిద్ధాలే, మిగతా వేవి స్వతసిద్ధాలు కాదు. జెంటికల్గా వచ్చేది ఈ మూడే, బట్ సొసైటీలో డెవలప్ చేస్తాం. వైఖరి సంఘం ద్వారా ఏర్పడే విధానం, దీన్నే ప్రతిస్పందన అంటాం. అభిప్రాయాలు కూడా దీన్నే మెన్షన్ చేస్తాం. స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. నెక్స్ట్, ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుంచి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తగా ఉండడమే లక్షణంగా కలిగి ఉంటాడు. విద్యార్థి క్రింది దాన్ని కలిగి ఉండవచ్చు అంటే ఏ ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. ఇది ఒక ప్రాబ్లం. ఇది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్కి వస్తుంది. దీనికి భాషా సంబంధించిన వైకల్యమా, పఠన సంబంధ వైకల్యమా, అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డరా, టర్నర్ సిండ్రోమ్ అంటున్నాడు. అయితే దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్ అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ. ఇది కరెక్ట్ ఆన్సర్. కొన్ని సందర్భంలో ఆటిజం ఉంటారు, అయితే ఈ వర్డ్ వేరు, అయితే లక్షణాలు ఒకటే. అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది జనరల్గా ఒక లెర్నింగ్ డిజేబిలిటీ, జనరల్గా 6 సంవత్సరాల లోపే తెలుస్తుంది. ఇది ఒక పిల్లోడు ఎక్కువగా వచ్చి ఉన్నాడు, ఎక్కువగా తప్పించుకోవడము, వాడికి అంటే ఎక్కువ మెయిన్ ఏమంటే ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ రెండు ఉండేది దీంట్లోనే. అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, 6 సంవత్సరాల లోపు తెలుస్తుంది. పిల్లలు మన క్లాస్లో ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. వీళ్ళకి సపరేట్గా ముందర పెట్టుకొని ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం. దాన్ని ఇండ్యూస్ చేసుకొని దాన్ని బాగా కొద్దిగా ఫోకస్గా విద్యార్థి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు, ఉండరు. వీళ్ళకి భాషా నైపుణ్యం సంబంధించిన వైకల్యం కాదు, పఠన సంబంధ వైకల్యం కాదు, టర్నర్ సిండ్రోమ్ సంబంధించి కూడా కాదు. టర్నర్ సిండ్రోమ్ అనేది బుద్ధిమాంద్యం సంబంధించి ఒక ప్రాసెస్. టర్నర్ సిండ్రోమ్ అంట. డౌన్ సిండ్రోమ్ అంటాం కదా, ఆ టైపే టర్నర్ సిండ్రోమ్ అంటాం. డౌన్ సిండ్రోమ్ అంటే మనకి జనరల్గా 23 జతల క్రోమోజోమ్స్ ఉండాలి, 23 పేర్స్ ఉండాలి. అయితే 23 పేర్స్ ఉండవు, తక్కువ ఉంటాయి.
జెంటికల వల్ల కొంచెం తక్కువ ఉన్నప్పుడు అలా టర్నర్ సిండ్రోమ్స్ కానీ డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పడతారు. దీన్ని బుద్ధిమాంద్య పిల్లలుగా మనం మెన్షన్ చేస్తాం. వీళ్ళే మూడులు అంటాం, వీళ్ళే కస్టోడియల్స్ అంటాం. సంరక్షణ స్థాయిలో బుద్ధిమాంద్యత అని కూడా మన టర్నర్ సిండ్రోమ్ గల పిల్లలే అంటాం. వాళ్ళు కాదు. దీనికి సరైన సమాధానం ఇది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సరైన సమాధానం గుర్తించండి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహికారక సిద్ధాంతం. దీనికి సంబంధించి స్పియర్మన్, థార్న్డైక్, బినే, థర్మన్ మనకి ఇలా జతపరచని చెప్పాడు. అయితే ఇది చూడండి, ఏకకారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బినే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బినే. ఓకేనా, 1C, ఇంకో 1C, ఈ రెండింటిలో ఉంది ఆన్సర్. ఓకేనా, 1C. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బినే, స్టెర్న్, టర్మన్ ముగ్గురు కూడా ప్రతిపాదించిన వ్యక్తులే ఏకకారక సిద్ధాంతాన్ని. ఇది ప్రజ్ఞా సిద్ధాంతంలో వస్తుంది. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, రెండోది ఏ. అబ్బో, ఈ రెండు కూడా 2Aనే ఉన్నాయి, దీంట్లో సేమ్ ఉన్నాయి. బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, 3B, ఇంకో 3B, ఇదే ఆన్సర్ ఉంటుంది. సామూహికారక ప్రజ్ఞా సిద్ధాంతం, సామూహిక పద్ధతి థర్స్టన్. ఓకేనా, ఇంపార్టెంట్ అంతే. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బినే, స్టెర్న్, టర్మన్. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి థార్న్డైక్. సామూహికారక ప్రజ్ఞా ప్రతిపాదించిన వ్యక్తి థర్స్టన్. దీని అనుగుణంగా రూపొందించిందే DATB, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 528 బిట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బొన్నెట్ శాస్త్ర ప్రతిపాదించారు, బొన్నెట్. దేని అనుగుణంగా తయారు చేశాడు? ఈ థర్స్టన్. ఏ సిద్ధాంతం? సామూహికారక ప్రజ్ఞా సిద్ధాంతం అంట. ఓకే స్టూడెంట్స్, దానికి సరైన ఆన్సర్ వచ్చి ఇదే. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్, సన్నివేశం నుంచి వాక్యము, దాని నుండి పదము, పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం అంటున్నాం. ఇక్కడ సన్నివేశం నుంచి వాక్యం, దాని నుండి పదం, పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క ఆవర్తనం. శాస్త్రీయ నిబంధనమా, కార్యసార నిబంధనమా, అంతర్దృష్టి అభ్యసనమా, అనుకరణ ద్వారా అభ్యసనం అని క్వశ్చన్ అడిగాడు. దీనికి సరైన సమాధానం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సన్నివేశం నుండి వాక్యాన్ని, వాక్యం నుండి పదమును, పదం నుండి అక్షరాలు ఇలా నేర్చుకోండి. మొత్తం హోల్, మొత్తం ఇన్సైట్ లెర్నింగ్ థియరీ అంటాం. అభ్యసనాన్ని ఇన్సైట్ లెర్నింగ్ థియరీ అంటాం. దీన్నే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటాం. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలో సన్నివేశం పదం కనపడిందా, కీవర్డ్స్. ప్రశ్నలో సన్నివేశం పదం కనపడిందా, అది గెస్టాల్ట్ సిద్ధాంతమే, అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమే. సంబంధాలను పదం పడిందా, అది ఖచ్చితంగా గెస్టాల్ట్ సిద్ధాంతమే. ప్రత్యక్ష వ్యవస్థీకరణ పదం కనపడిందా, అది ఖచ్చితంగా గెస్టాల్ట్ సిద్ధాంతమే. సమగ్రము అనే పదం కనపడిందా, అది ఖచ్చితంగా గెస్టాల్ట్ సిద్ధాంతమే. వర్ధిమన్, కోహిలర్, కోఫ్కా. వర్ధిమన్నే ఫాదర్ ఆఫ్ ద గెస్టాల్ట్ అంటాం. ఇదని ఫాదర్ ఆఫ్ ద గెస్టాల్ట్ అంటాం. వర్ధిమన్. అంతర్దృష్టి అభ్యసన సంబంధించిన హెడ్ మాత్రం కోహిలర్. వెరీ 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 ఇంపార్టెంట్. మెంటాలిటీ ఆఫ్ ద ఏప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమగ్రమైన పదం అంతా అలా మొత్తం సన్నివేశం ఇలా నేర్చుకుంటారు అని చెప్పిన ప్రాసెస్సే ఇది స్టూడెంట్స్. ఓకేనా, డిఎస్సి ఆస్పిరెంట్స్ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది
ఈ అభ్యసన ప్రతిపాదనకు సంబంధించింది అడిగాడు. ఏదైనా పాఠశాల ముందు ఒక ఉపాధ్యాయుడు క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకోండి, దేని ఉద్దేశం అడుగుతున్నాడు? పరిపక్వ దృష్టి నుంచి అడుగుతున్నాడా, వైఖరిని సంబంధించి అడుగుతున్నాడా, అవసరాల దృష్టి నుంచి అడుగుతున్నాడా, ప్రేరణకు సంబంధించి అడుగుతున్నాడా అంటే దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్ ఈజీ క్వశ్చనే, మోటివేషన్ కోసం. మోటివేషన్ కోసం ఏర్పాటు చేసే దీన్నే రెడీనెస్ కోసం ఏర్పాటు చేసిన విధానం. సంసిద్ధత కోసమే ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. శారీరక సంసిద్ధత అంటాం. శారీరక సంసిద్ధత. శారీరక సంసిద్ధత ఏంటంటే పరిపక్వత. మానసిక సంసిద్ధత ప్రేరణ. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. శారీరక సంసిద్ధను పరిపక్వత అంటాం, మానసిక సంసిద్ధను ప్రేరణ అంటాం. అంటే మీ పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్న అడగడం అనేది ఈ అభ్యాసంలో ప్రధాన ఎందుకోసం ఉపయోగిస్తామంటే ప్రేరణ కోసం మనం ఉపయోగిస్తాము. స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది, అంటే జనరల్గా పెట్టచ్చు. చూడండి, ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండటకు గల కారణం. ఆరోహణ వక్రరేఖకు సంబంధించి పురోగమన దశ ఉండడం కారణం ఏమంటే ప్రయత్నాల సంఖ్య పెరగడమా, కాలంలో పెరుగుదల, ఒప్పుల సంఖ్య పెరగడమా, ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమానుపాతంలో సంబంధం కలిగి ఉండడమా అని అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ కాలం, ప్రయత్నాల సంఖ్య ఎక్స్, వై యాక్సిస్ కింద ఒప్పుల సంఖ్య. దీనికి సరైన సమాధానం చూడండి స్టూడెంట్స్. ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమానుపాతం సంబంధం కలిగి ఉంటుంది. ఏదైనా ఒక విషయం ఒకటి పెరుగుతూ ఉంటే మరొకటి కూడా పెరుగుతూ ఉంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటుంది అని చెప్పే ఒక ప్రాసెస్. యత్నాల సంఖ్య నిష్పాదన అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కరెక్ట్ సమాధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసన వక్రరేఖలు ఖచ్చితంగా చదవాలి స్టూడెంట్స్, ఎందుకంటే అభ్యసన వక్రరేఖల గురించి చాలా 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 క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరిగా నేర్చుకోవాలి. చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. ఎబ్బింగాస్ ప్రకారం 31 రోజులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 31 రోజుల తర్వాత అతను మర్చిపోయే విషయ శాతం ఎంత అంటున్నాడు? 66%, 75%, 80%, 95% అడుగుతున్నాడు ఎబ్బింగాస్. ఆన్ మెమొరీ వెరీ వెరీ ఆన్ మెమొరీ పుస్తక రచయిత. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా ఉన్న ఏకైక పుస్తకమే ఆన్ మెమొరీ పుస్తకం. 1885 కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సంవత్సరం అది, 1885. ఓకే, ఆన్ మెమొరీ. ఇతను చెప్తున్న విధానం ఏమంటే ఎంత మర్చిపోతామని చెప్తున్నాడు. అయితే దీనికి సరైన సమాధానం స్టూడెంట్స్ దాదాపు మీకు ఐడియా ఉంటుంది. దీనికి సరైన సమాధానం 80%. ఒకవేళ ఇలా 78% అన్నా కరెక్టే, 79% అన్నా కూడా ఇదేమన్నా కూడా దీనికే కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఎప్పుడైనా చూడండి 20 నిమిషాలకి 47% మర్చిపోతామండి మనం. 50 నిమిషాలకు 50% మనం మర్చిపోతాం. 1 డేకి 66% మనం మర్చిపోతాం. 2 రోజులకి 72% మనం మర్చిపోతాం. 6 నుంచి 15 రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడే 70% మనం మర్చిపోతాం. 30 నుంచి 31 రోజు మనం తీసుకుంటే కంపల్సరీ 78%,
79%, 80% మనం మర్చిపోతాం. అకార్డింగ్ టు ఎబ్బింగాస్ జర్మనీ దేశస్తుడు, దానికి సంబంధించిన ఒక ప్రొవిజన్. ఓకే స్టూడెంట్స్, ఇలా మొత్తం మనకి 16 క్వశ్చన్స్ సంబంధించి హెచ్జిడికి సంబంధించి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు కొద్దిగా బాగా అనాలిసిస్ చేసుకుని అవగాహన చేసుకుంటారని ఉద్దేశంతో చేస్తున్న వీడియో. ఓకే స్టూడెంట్స్.